హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈ ఎపిసోడ్ దేని గురించి అనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో నేను దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యానమాట. ఇంకా రెడీ అయినాను. ఆ తర్వాత చూస్తే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షంలో ఈ డ్రెస్ని నేను క్యారీ చేయలేను అని అనిపించేసి ఇంకా వెంటనే వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఫంక్షన్ కోసం అని చెప్పేసి నేను ఈ డ్రెస్ని ప్రిఫర్ చేశాను. ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఎలా ఉంది మీకు నచ్చితే కామెంట్ చేయండి. మా అక్క డ్రెస్లలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట నాకు ఈ డ్రెస్. సో అందుకోసమే వాళ్ళ ఫంక్షన్కి మా అక్క డ్రెస్సే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, రెడీ అయ్యి వచ్చేసాను. ఇంకా ఏం లేటు లేదు. ఇంకా మమ్మీని తీసుకొని టెంపుల్కి బయలుదేరడమే. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఆటో అంకుల్కి కాల్ చేసి ఆటో పిలిపించుకున్నాం అనమాట. స్కూటీలో వెళ్ళినా కానీ వర్షం పడుతుంది కదా, సో అందుకోసమే ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా జస్ట్ ఒక 5 minutes లోపల ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఏ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మేము ఇప్పుడు వెళ్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా పీస్ఫుల్గా, అదేవిధంగా పెద్దగా కూడా ఉంటుంది. ఆత్మకూరులో నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే శివాలయం టెంపుల్ పెద్దగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆత్మకూరులో ఉండేది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూడండి, వర్షం పడుతుంది. ఇక్కడ మా అక్క కొడుకు మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాడు, రండి రండి అని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్లోనే మా అమ్మమ్మ ఉంది. చూడండి, మా అమ్మమ్మ పాపను ఎత్తుకుంది. ఈ పాపకే అనమాట ఈరోజు పేరు పెడుతుంది. సో లాస్ట్ వరకు చూడండి ఏం పేరు పెట్టామో. ఇంకా మేము వచ్చే లోపలనే పూజ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు కూర్చొని పూజ చేస్తున్నారు, మా అక్క మా మామ. ఇంకా మేము ఎందుకు లేట్ అయినామంటే మా మమ్మీ రాననింది వర్షం పడుతుంది కదా అని. కానీ ఇంకా సర్లే వెళ్దామని చెప్పేసి తను రెడీ కావడం లేట్ అయిందనమాట. 9కి చెప్పారు పూజ స్టార్ట్ అవుతుందని, కానీ మేము ఇక్కడికి 10 అయిందనమాట వచ్చే లోపల. ఇంకా మేము వచ్చిన ఒక 5 minutesకి అక్కడ వస్తుంది చూడండి ఎంట్రన్స్లో మా పిన్ని అనమాట. తను కూడా వచ్చేసింది. మా పిన్ని, క్యూటీ, తర్వాత వాళ్ళ బాబు రిత్విక్ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా చుట్కీ ఏడుస్తుంది. చుట్కీ ఎవరు అనుకుంటున్నారా? మా అక్క కూతురు పేరు చుట్కీ అని పెట్టుకున్నాం అనమాట నిక్ నేము. సో అందుకోసమే ఇంకా పూజ చేస్తున్నారు కదా, డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి నేను ఎత్తుకున్నాను పాపని. ఇంకా నార్మల్గా చుట్కీ వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, కనీసం ఆఫీస్కి కూడా పోనీయదు. అందుకోసం మా సిస్టర్ 2 months లీవ్ కూడా పెట్టేసింది, చైల్డ్ కేర్ లీవ్. ఇంకా పూజ చేస్తున్నారు కదా అని చెప్పేసి చుట్కీ నేను ఆడిస్తున్నాను. తను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గరన్నా ఉంటుంది, లేదంటే వాళ్ళ మమ్మీ దగ్గరన్నా ఉంటుంది, లేదంటే నా దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట. చుట్కీని నిలబెట్టినాను చూడండి. చుట్కీ అవుట్ఫిట్ మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంత చిన్న పిల్లలకి లంగా జాకెట్ వేస్తే చాలా క్యూట్గా ఉంటారు కదా, అలాగే మా చుట్కీ కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది లంగా జాకెట్లో. ఇంక ఇక్కడ పూజ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే చుట్కీ నా దగ్గర ఉంది కదా, తను కొంచెం ఏడ్చినా కానీ నేను బాగా లాలించుకుంటూ ఆడించుకుంటూ ఉన్నాను కాబట్టి వాళ్ళు హ్యాపీగా పూజ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. మీతో ఇంకో విషయం ఏం షేర్ చేసుకోవాలి అని అంటే, నార్మల్గా మా చిన్నక్క కొడుక్కి తర్వాత మా పెద్దక్క కూతురికి ఫస్ట్ పుట్టిన ఇద్దరికి అయ్యప్ప స్వామి టెంపుల్లోనే జరిగిందనమాట నామకరణము. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న పూజలు కూడా చేయాల్సింది ఉంటే వాళ్ళిద్దరు అక్కడే ఆ అయ్యప్ప స్వామి టెంపుల్లోనే జరిగింది. ఇంకా మేధాంశ్ నందన్కి వచ్చి వెంకటాపురం రూట్లో శివాలయం ఉందనమాట, అక్కడ జరిగింది. వాడికి చిన్న చిన్న పూజలు జరిగినాయి, అదేవిధంగా నామకరణం అక్కడ జరిగింది. చుట్కీకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేసుకుంటున్నాము. ఎందుకంటే చుట్కీకి ఓన్లీ నామకరణం మాత్రమే అనమాట ఈరోజు. సో అందుకోసమే ఇంకా మిగతా పూజలు ఏమీ లేవు కదా అని చెప్పేసి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెట్టుకున్నాము నామకరణ మహోత్సవము. పూజ మధ్యలో మళ్ళీ చుట్కీ ఏడవడం స్టార్ట్ చేసింది. అందుకని చెప్పేసి నేను అలా బయటికి తీసుకొచ్చాను. అప్పటికి కొంచెం వర్షం తగ్గిందనమాట. చూడండి గుడి ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో, ఎంత విశాలంగా ఉందో. నార్మల్గా ఈరోజు ఎక్కువ మంది రారనుకుంటా ఈ టెంపుల్కి, సో అందుకోసమే చాలా రద్దీగా అయితే లేదు. ఆత్మకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఎవరైనా దర్శించి ఉంటే నేను ఏ చెట్టు కింద నిలబడినాను అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చాము. ఇంకా చూడండి, ఇంకా స్టార్ట్ అవుతుంది నామకరణం పెట్టడము. సో ఇక్కడ 5 lines గీస్తారు కదా, 5 names పెట్టుకోవాలి. ఇక్కడ ఈయన చెప్తున్నాడు అనమాట ఏం పేరు పెట్టాలి అనేది. ఫస్ట్ శ్రీ లక్ష్మి అని రాయమన్నాడు అనమాట. పంతులు గారు చెప్పే పేర్లు మీకు వినిపిస్తున్నాయా? నెక్స్ట్ ఆయన హరి అని రాయమని చెప్పారనమాట.
ఆ తర్వాత 3వ పేరుగా పునర్వసు అని రాయమని చెప్పాడు. ఇంకా తను పుట్టినప్పుడు నక్షత్రంకి ఒక అక్షరం వచ్చి ఉంటుంది కదా, ఆ అక్షరంతో పేరు పెట్టమన్నారు. అప్పుడు మేము అక్కడ హన్విక అని రాసాము, తనకి హా అనే అక్షరం వచ్చింది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు పిలుచుకునే నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో అది రాయమని చెప్పారు. నేను ఇక్కడ నేమ్ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నోటితోనే మీకు వినిపిస్తాను, అప్పుడు వినండి తనకి ఏం పేరు పెట్టాము అనేది. ఇంకా వాళ్ళ డాడీ చెవులో చెప్తున్నాడు అనమాట. ఒక 5 times 3 times చెప్పమని చెప్పాడు పంతులు గారు తన పేరుని చెవులో. ఇంకా అప్పుడు చెప్తా ఉంటే అది బాగా ఏడుస్తుంది, దానికి ఆకలి అవుతుంది నార్మల్గా అయితే. ఇంకా అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంకా నామకరణం అయిపోయింది. ఇంకా నామకరణం అయిపోయిన తర్వాత ఇప్పుడు చుట్కీకి అన్నప్రాసన. ఏంటి పేరు పెట్టిన తర్వాత కూడా చుట్కీ అంటున్నావు అని అనుకుంటున్నారా? మీకు చెప్పాను కదా తర్వాత చెప్తానని, వెయిట్ చేసేయండి కొద్దిసేపు. వెంటనే అన్నప్రాసన స్టార్ట్ చేశారనమాట. అన్నప్రాసనకు ఫస్ట్ చుట్కీకి హనీ పెడుతున్నారు. హనీ చూడండి ఎంత బాగా తిండా ఉందో, చుట్కీ చెప్పరిస్తుంది అనమాట. ఫస్ట్ టైం కదా తను పాలు కాకుండా వేరేది తినడము, సో అందుకోసమే తను అలా చేస్తుంది. ఇంకా ఇది ఎలా పెట్టారు అని అంటే గోల్డ్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ లో అద్దె అలా పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఇంకా చుట్కీ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా స్వీట్ ఐటమ్ చేశారు తినిపించడానికి అని చెప్పేసి. అదేంటి అంటే పరమాన్నము. అది చాలా మెత్తగా ఉంటుంది కదా, తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అదే ప్రిఫర్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఇంకా మా మామ చుట్కీకి ఇది కూడా సేమ్ రింగుతోనే పెట్టారనమాట. మరి పంతులు గారు చెప్పారు, సో అందుకోసం మనం పాటిస్తూ రింగుతోనే ఇంకా పరమాన్నంని కూడా పెట్టేశాడు మా మామ చుట్కీకి. ఇంకా ఆ తర్వాత హర్విన్తో పెట్టించారు. హర్విన్ పెట్టిన తర్వాత మా మమ్మీకి పెట్టింది, మా మమ్మీ తర్వాత మా అమ్మమ్మ కూడా పెట్టింది. ఇంకా మా పిన్ని నేను అందరం కూడా పెట్టేశాము, ఆ క్లిప్స్ రాలేదు. ఇంకా అన్నప్రాసన అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాము. టెంపుల్ చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకున్నాం అనమాట. అర్చన చేయించుకున్న తర్వాత ఇంకా దేవుడి నామాన్ని కూడా అందరం పెట్టుకుంటున్నాము. అందరికీ నేనే పెట్టేశాను ఇక్కడ. ఆ తర్వాత నేను కూడా పెట్టుకున్నాను నామము. ఇంకా లాస్ట్కి పంతులు గారికి దక్షిణ ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇక్కడ అన్నప్రాసనలో ఇదొక సెగ్మెంట్ అనమాట. ఫస్ట్ దేన్ని పట్టుకుంటారు అనేది అనమాట. సో ఇక్కడ భగవద్గీత, పెన్ను, పూలు, డబ్బులు, రైస్, తర్వాత గోల్డ్, చాక్ అవన్నీ పెట్టి రెడీ చేసాం, కానీ ఇక్కడ చేయలేదు. తీసుకున్న బ్యానర్ పెట్టుకొని ఇంకా అందరం కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అవును, చుట్కీ రియల్ నేమ్ చెప్పలేదు కదా, వినేయండి, వాళ్ళ పేరెంట్సే చెప్తారు, వినండి. పెట్టినారు మీ పిల్లకి? ధృతి నిర్వాణ, నైస్ నేమ్. పూజ కంప్లీట్ అయింది, ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. చుట్కీ పడుకుంది. సపరేట్ నేమ్ ఏం లేదు మళ్ళీ దానికి సపరేట్. మా చుట్కీ పడుకుంది, అందుకోసమే ఇంకా ఇంట్లో చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. పడుకోమన్నప్పుడు ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. నేను మా మమ్మీ ఆటోలో వచ్చినాం కదా, కానీ ఇంకా ఇంకొక సెగ్మెంట్ ఉంది కాబట్టి అది ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం కదా, ఇంకా నల్లగల్లోకి వెళ్ళాలి. సో అందుకోసమే ఇంకా మా మమ్మీ మా మామ వాళ్ళతో పాటు కారులో వెళ్ళిపోయింది. ఇంకా నేను మా 2 తమ్ముళ్ళు ముగ్గురం నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట బస్ స్టాండ్కి. బస్సుకి వెళ్దామని, కానీ చూస్తే బస్ స్టాండ్లో బస్సులు లేవు. సో అందుకోసమే ఆటో కోసం వెయిట్ చేసి ఇంకా ముగ్గురం ఆటోలో బయలుదేరాము నల్లగాలకి. హాయ్ చిట్కీ, నీ పేరేం పేరు? ధృతి నిర్వాణ. ఇంకా పాప ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ తీసేసింది అనమాట. సో మళ్ళీ నేను డ్రెస్ వేసి రెడీ చేస్తున్నాను. ఇంకా ఫేస్ కూడా కొంచెం డల్గా ఉంటే కొంచెం లైట్గా పౌడర్ వేసి రెడీ చేసేసాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఎలా అరేంజ్ చేశానో ఇంటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ఇంకా అన్ని వస్తువులు పెట్టి ఇక్కడ నేనే అరేంజ్ చేస్తున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ ముందర అంతా సెట్ అయిన తర్వాత ఇంకా మా అక్క మా మామ వచ్చారు. ఇంకా చుట్కీతో కొన్ని ఫొటోస్ దిగారనమాట. ఇంకా తర్వాత భీమ్ కూడా వచ్చాడు, భీమ్ కూడా ఫొటోస్ దిగాడు. ఇంకా వాళ్ళ మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమేమి ఉన్నాయి అక్కడ అని. ఇంకా పడుకోబెడితే ఏడుస్తుంది అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ నేను ఎత్తుకొని పడుకొని పెట్టాను. ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇంకా అందరు సౌండ్ చేస్తూ ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇది పట్టుకో అది పట్టుకో అని చెప్తున్నారు అందరూ. ఇంకా కదలదేమో అని చెప్పేసి ఇంకా మాకు డ్రెస్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంది. ఇంకా ఆ లోపలనే ఇంకా కదలడం స్టార్ట్ చేసింది అనమాట. ఫస్ట్ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అన్ని చూసింది. ఆ తర్వాత ఇంకా చిన్నగా మూమెంట్ స్టార్ట్ చేసింది అనమాట ముందరికి పోవడానికి. ఇంకా ఫస్ట్ వచ్చేసి గోల్డ్ పట్టుకుంది.
ఆ గోల్డ్ పట్టుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత ఆట వస్తువు పట్టుకుంది, ఆ తర్వాత కత్తి పట్టుకుంది, ఆ తర్వాత రైస్ బౌల్ దగ్గరకు వచ్చింది. రైస్ పట్టుకొని బాగా ఆడుకుంది. తనకి ఎంత బాగా తెలుసో చూడండి, రైస్ పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మనీ పట్టుకుంది, ఆ తర్వాత పెన్ పట్టుకుంది, భగవద్గీత పట్టుకుంది, పూలు పట్టుకుంది, బుక్ పట్టుకుంది, అన్ని పట్టుకుంది అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నింటి దగ్గరికి వచ్చి పట్టుకుంది చుట్కి. తర్వాత ధృతి నిర్వహణకి అన్నం తినిపిస్తున్నట్లు ఒక ఇమేజ్ తీసుకున్నాను, దాన్ని లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇదండి చుట్కి నామకరణ మహోత్సవం వీడియో. చుట్కి పేరు అందరికీ తెలుసు కదా, ధృతి నిర్వహణ. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends.